వెల్కమ్ టు ఎంఎంటీవీ తెలుగు. తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవం సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పటానికి పూలమాళ్లు వేసి తెలుగుదేశం జెండాను ఎగురేసిన యలసిరి జగదీష్ రెడ్డి, మందల పవన్ కుమార్ యాదవ్, సమాధి వంశీ యాదవ్, కిట్టు యాదవ్, సమాధి గోపి యాదవ్, మందల శ్రీకాంత్ యాదవ్, మీసాల సురేంద్ర యాదవ్, కొనుపూరి సురేంద్రరెడ్డి, పేట ప్రసాద్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. 82వ సంవత్సరంలో నట విఖ్యాత విశ్వ సార్వభౌమ మన నందమూరి తారక రామ గారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ను ఓడించేదానికి కంకణం కట్టుకొని సదరు పార్టీలు నెలకొక ముఖ్యమంత్రిని 4 నెలలకు ఒక ముఖ్యమంత్రిని మార్చే స్థాయి నుంచి 15 ఏళ్ళు ఒకటి ఏకదాటిగా ఏలగలిగిన సత్తా ఉన్న నాయకుడిగా మన నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి నేను ఎన్టీఆర్ అభిమానిని. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పార్టీకి అభిమానిగా, నందమూరి కుటుంబానికి అభిమానిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. కేవలం 9 నెలల్లోనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అధికారం చేజెక్కించుకున్నారు. అంతకుముందు రామారావు గారు రాకముందు వరకు రాజకీయం అంటే కేవలం కొద్దిమంది చేతుల్లోనే నడుస్తూ ఉండేది. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాలు కల్పించి యూత్ని ఎంకరేజ్ చేసి, ముఖ్యంగా ఆ రోజు పార్టీ పెట్టిన సమయంలో అందరినీ యువతల్ని, ప్రతి ఒక్క వర్గానికి చెందిన వాళ్ళని, బడుగు బలహీన వర్గాల వారిని, ముఖ్యంగా బీసీలను ప్రతి ఒక్కరిని పార్టీలోకి చేర్చుకొని కొత్త వారికి సీట్లు ఇచ్చి అందరినీ అత్యధిక మెజారిటీ గెలిపించగలిగారు. ఈరోజు కూడా కొత్త వారిని తయారు చేయాలనంటే ఇది ఒక విద్యాలయం లాంటి తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ సంక్షేమం అనేది చేసిందే ఎన్టీ రామారావు గారు. అనంత కాలంలో 1989 అనివార్య కారణాలలో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 1990లలో పార్టీ సంక్షోభం, 90 తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీలోకి వచ్చి అప్పుడు దాకా సంక్షేమం అనేది ఏందో రామారావు గారు చూపిస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగుపడితే ఆర్థిక ప్రగతి పదంలో నడిపించని చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి కృషి చేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత అనతి కాలంలో మళ్ళీ ఓటములు ఎదురైనాయి. మళ్ళీ 2014లో విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరుపడ్డప్పుడు మళ్ళా ఇదే విధంగా మళ్ళా మనకు కేవలం లోటు బడ్జెట్లో ఇచ్చిన మన రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముందు నడపగలుగుతారని ప్రజలందరూ ఆకాంక్షించి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మళ్ళీ 2014లో గవర్నమెంట్ ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అనే నినాదంతో మళ్ళీ వచ్చినప్పటికీ పాతాళానికి దొక్కేస్తాం, పార్టీ ఉండదు అని కేవలం 23 సీట్లు వచ్చిన పార్టీని మళ్ళా తర్వాత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి 164 సీట్లు గెలిచిన ఏకైక పార్టీగా మన తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో గెలిచిందో అందరూ చూశారు.